పేతురు గారి గురించి మీరు ఆలోచించినా కానీ యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు పారిపోతారైనా. యేసుపురు ఎవరో నాకు తెలియదు అంటారు. చిన్న పిల్లకి భయపడతారు పేతురు గారు. వెంటనే లోపలికి వెళ్ళి మరలా పశ్చాత్తాపడి అవన్నీ తలపోసుకుని ఏడ్చి, హిస్టరీ ప్రకారంగా మనం ఆలోచిస్తే గనక 2 to 4 months గ్యాప్ ఉంటుంది. అంటే ఈ 2 to 4 months గ్యాప్ లో పేతురు గారు సుమారుగా 3000 మందిని 5000 మందిని మార్చుకుంటూ వెళ్ళిపోతారు. చిన్న పిల్లకి భయపడ్డారు ఒకప్పుడు పేతురు గారు. దేవుడి మీద ఆధారపడటం ప్రారంభించిన తర్వాత 3000 మందిని, మీరు ఎప్పుడన్నా చెప్పారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవునిలోకి వచ్చి మీరు 3000 మందిని మార్చాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. మనం కూడా పెట్టాం 2000 మందికి సత్యమైన వాక్యాన్ని పెట్టాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఎన్ని నెలలకి? సంవత్సరానికి. అవునా కదా? ఒకరా కాదు, సంఘం అంతా కలిసి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు అవ్వట్లేదు? ఎందుకనగానే సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నా కానీ మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడట్లేదు. మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడగలిగితే కనుక అది క్షణాలలో జరిగే పనులు అవన్నీ కూడా. అంటే దేవుడి దగ్గరికి మనం రాగలిగితే ఆయన ఎంత చేస్తారు? ఎంతకనగానే సంపూర్ణంగా రక్షించేస్తారు.